అక్కడ నీకేం కావాలో అడిగి తీసుకో. నీకేం కావాలో అడిగి తీసుకో. వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో తీసుకొని వెళ్ళిపోతే నేను డబ్బులు ఇచ్చుకో. గుల్లముల ఎక్కువని తిరిగావు, గుల్లముల ఎక్కువని తిరిగావు. ఎదుర కట్టెల మీద కుదురగా పోతివా మానవే. తనవయున్నంత తగిడల్లా నదన్నావు, తనవయున్నంత తగిడల్లా నదన్నావు. తనువదరెల్లెడపుడు గంబెలువా చేయవా మానవే శివే తెలివైన జన్మ మానవే శివే వాసిగా పెద్ద సాన దాసుడై వేలినా తెలివైన జన్మ మానవే శివే మానవే శివే. ఏ ఊరైతే మీది? ఏ ఊరు? మోకలింగం దగ్గర దనుకోట. ఏం పేరు నీ పేరు? నా పేరు రామస్వామి. రామస్వామి. ఎంతమంది పిల్లలు? మాకు ముగ్గురు పిల్లలు. ఏం చేస్తున్నారు? ఒక పిల్లడు ఆటో చేసుకుంటాడు, ఒక పిల్లడు మామూలు సామాన్లు సొలై సామాన్లు అమ్ముతున్నాడు. పాపకు పెళ్లి అయిపోయింది. అలా సరే, మేము ప్రతి వారం రోజులకి ఎవరికో కొంచెం సహాయం చేస్తుంటాము. మరి డైలీ ఇవ్వం, కానీ ఒక్కొక్కరికి ఒకసారి ఇస్తాం. మళ్ళీ రెండోసారి మరి అమ్మ ఇక్కడ షాప్ ఉంది, ఈ షాప్ దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో తీసుకొని నేను డబ్బులు ఇచ్చుకుంటున్నాను. వెళ్ళి అక్కడికి అక్కడ నీకేం కావాలో అడిగి తీసుకో. నీకేం కావాలో అడిగి తీసుకో. వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో తీసుకొని వెళ్ళిపోతే నేను డబ్బులు ఇచ్చుకుంటాను. చూడు, ఇంటికి కావాల్సిన సామాన్లు ఏవైనా కావాలంటే పప్పులు. అయ్యా విను, 200-300 దాకా సామాన్లు తీసుకోను. నీకు ఏ సామాన్లు కావాలో తీసుకో. ఏం కావాలో అడుగు తీసుకో. సబ్బులు, పంచదార. ఓకే, ఆ కట్టేసి ఇచ్చండి. నాకు చెప్పు, మీరు కట్టేయండి, నేను వచ్చి మళ్ళీ చేసి మీరు కట్టి. మరి ఈ దినము మరి శ్రీమొక్కలింగం నుంచి వచ్చినటువంటి ఈయనకి మరి కొంచెం సహాయం చేయాలని మనసు కలిగి ఈ సామాన్లో సహాయం చేయడం జరుగుతుంది. చాలా చక్కగా మరి కొంచెం వయసు తరబడిన వారైనా చాలా చక్కనైనటువంటి మంచి స్వరంతో పాటలు పాడుతున్నారు. ఎండలో కూడా కష్టపడుతున్నారు. మరి మంచి స్వరం దేవుడు ఇంకా ఇవ్వాలని, మరి వాళ్ళ కుటుంబాన్ని దేవుడు మనసారా దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.